అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈరోజు సండే స్పెషల్ గా నేను కోడి కాళ్ళ కూర వండుతున్నాను. ఎలా వండానో చూద్దాం రండి. మీరు ఎప్పుడైనా తిన్నారా? నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. నేను కర్రీ కోసం మసాలా రెడీ చేస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి వేడెక్కింది. కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇవి ఎక్కువ మాడిపోని అవసరం లేదు. మామూలుగా మెత్తపడతాయి కదా, అలా పడితే చాలు మనం మిక్సీ పట్టుకోవడానికి. ఇది అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గిపోవడానికి. మగ్గాలి, అందుకని సాల్ట్ వేసాను. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకున్నాము. చూడండి, కొంచెం మగ్గింది. ఎక్కువ ఉడికిపోయి ఎక్కువ మాడిపోని అవసరం లేదు. మామూలుగా ఇలా అంటే స్కిన్ సపరేట్ అయితే సరిపోద్ది టమాటాలకి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోవాలి. నేను పుదీనాను పట్టుకొని కొత్తిమీర అన్నాను, 2 పక్క పక్కన పెట్టుకునేసరికి. ఇది ఎక్కువ ఉడకని అవసరం లేదు, ఎలాగో మిక్సీ పట్టేస్తాం కదా మనం. తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. ఎండు కుడకలు ఉంటాయి కదా, ఎండు కుడక అంటాం, ఆ కుడకల్ని నేను గీరి పెట్టుకున్నాను. అదొక 2 స్పూన్లు వేసుకున్నాను. మనకి కొబ్బరి చాలా మంచిది, అన్ని కూరలలో వాడుకోవచ్చు మనం. కొబ్బరి తినగలిగిన వాళ్ళు అన్ని కూరలలో వాడితే మంచిది. ఇది ఇంత వేగితే సరిపోయింది. చూడండి, టమాటాలన్నీ మనకి సపరేట్ అయిపోతుంది, స్కిన్ అంతా అలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకుందాం. కొంచెం కసూరి మేతి. ఇది కసూరి మేతి అంటే ఏం లేదు, మెంతం కూర ఎండబెట్టింది ప్యాక్ చేసి అమ్ముతారు, దాన్నే కసూరి మేతి అంటారు. అది వేసుకుంటే బాగుంటది కర్రీస్. మసాలా కర్రీస్, మెయిన్ మసాలా కర్రీస్లలో కసూరి మేతి వేస్తే టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడం. కొన్ని వాటర్ వేసుకొని మనం క్రీమీగా మిక్సీ పట్టుకోవాలి. గరుగ్గా కాకుండా క్రీమీగా. ఇప్పుడు మన టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఎంత మంచిగా మిక్సీ పట్టుకుంటే అంత బాగుంటుంది కర్రీ. కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొంతమంది నువ్వులు వేడి చేస్తాయని వాడరు కదా, నువ్వులు కూడా వేస్తే అది థిక్గా వస్తుంది గ్రేవీ. నేను కొబ్బరి మాత్రమే వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను నేను మెత్తగా. చూడండి, మిక్సీ పట్టేశాను మెత్తగా.
కొంచెం జారుగా మిక్సీ పట్టేశాను. తర్వాత ప్రాసెస్ చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ చేద్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. స్పూన్నర ఆయిల్ వేసుకుంటాను. ఇది పావు, ఈ పావు తోటి పావన్నర వేసుకున్నాను. ఆ తర్వాత బిర్యానీ ఆకును కట్ చేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు. ఇప్పుడు క్లీన్ చేసుకున్న కాళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి వేసుకొని, ఇవి కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు కట్ చేయడానికి లేదు. ఇవి ఇక్కడి వరకు కట్ చేసి వేయచ్చు. వేయాలి. అంటే అది కట్ చేయడానికి పెద్ద చాక్ అవసరం. ఆ చాక్ నాకు అది లేదు, అది కట్ అవ్వట్లేదు, అందుకే ఇలా వాడతాను. కానీ పెద్ద పెద్దగా చూస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది పెద్ద పెద్దగా చూస్తుంటే? భయం వేస్తుందా? ఇదేంట్రా బాబు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది చెప్పండి. నాకు కామెంట్లు యూట్యూబ్ లో రావు, కానీ ఈ కర్రీ నేను రిలీజ్ చేయగానే ఎంబటే వాట్సాప్ లో లేదా కాల్స్ వస్తాయి. ఏంది నువ్వు ఆ కాళ్ళని కూడా వదిలిపెట్టవా అని. మా బంధువుల నుంచే వస్తాయి ముందు, ఫ్రెండ్స్, బంధువులు. అంటే అన్ని ట్రై చేస్తున్నా కదా, ఇవి ఎందుకు ట్రై చేయొద్దని ట్రై చేస్తున్నాను. ఇంకొక్కొక్క దానికి ఒక్కొక్కరు క్లాస్ తీస్తారు అన్నట్టు. అది తింటే మంచిది కాదు, ఇది తింటే మంచిది కాదు. నేను డైలీ ఇవే తినకుండా కూర్చోను కదా, ఎప్పుడో ఒకసారి వీడియో కోసమైనా చేస్తాను. చేసినప్పుడు వేస్ట్ చేయకుండా తినాలి. అది నేను తినకూడని అయితే ఏం చెయ్యట్లేదు కదా, ఇవి తినగలిగినాయే, అందుకే. మళ్ళీ ఈ రెసిపీ నేను ఎక్కడ కాపీ కూడా చేయలేదు, ట్రై చేస్తున్నాను ఇలా వండితే ఎలా ఉంటుందని. కొంచెం అల్లం వెల్లుల్లి తాలింపులో వేస్తే మొత్తం చిల్లుద్దని నేను తాలింపులో వేయకుండా కాస్త వేగిన తర్వాత వేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. మీ రుచికి తగినంత కారం, ఇది పట్టించిన కారం కాబట్టి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఎంత కారం తినగలరో అంత వేసుకోవచ్చు. ఇంతసేపు కొంచెం ఉప్పు వేసాను కదా, అందుకని కొంచెం వేసుకున్నాను లైట్గా. ఇది ఎలా చేస్తున్నానంటే ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను. నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే కొంతమంది మీన్ చేసేటి వంటలు అంటే యూట్యూబ్ లో చూసి అంటా ఉంటారు. నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. నన్ను అన్నారని కాదు, కానీ యూట్యూబ్ లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా కొత్తల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఇది ఫస్ట్ చేయలేదు, ఆ తర్వాత వేసారు అని అంటారు. కొంచెం ఎక్కిరిచ్చినట్టు మాట్లాడతారు. ఎవరు ఎలా వండినా రుచిగా ఉందా లేదా అని మాత్రమే చూడాలి. ఏది ముందేసినా ఏది వెనకాల వేసినా కూడా ఒక్కొక్కరికి ఒక్కో భాష ఉన్నట్టే, మాట్లాడే పద్ధతి ఉన్నట్టే వండడం కూడా అంతే. ఒక్కొక్కరు ఒక్కోలా వండుతారు. నాకు అదొకటి కొంచెం బాధ అనిపించింది. కొంతమంది అలా చేస్తుంటే విన్నాను, కామెంట్ చేస్తుంటే. మళ్ళీ మా మామయ్య కొడుకులు ఏమడిగారంటే, బన్నీస్ అన్ని, నువ్వు ఇన్ని వంటలు చేస్తున్నావు కదా చేతక్క, అసలు తింటున్నారా మీరు అన్నయ్య, నువ్వు అసలు తినగలుగుతున్నావా అని అడుగుతున్నారు. తినకుండా ఇంత డబ్బులు వేస్ట్ చేసి ఇదంతా ఎందుకు చేస్తాను. వాళ్ళకి అప్పుడు కూడా చెప్పాను, కాకపోతే మీకు తెలియాలని అలా చెప్తున్నాను. మేము తినడానికి తెచ్చుకున్నదే వండుకొని వీడియోలు పెడుతున్నాము, అంతేగాని డబ్బులు వేస్ట్ చేయడానికి కాదు. ఇంకోటి, నేను
నేను వంటలు స్టార్ట్ చేయముందుకు, నా పెళ్లి కాకముందుకు నేను అభిరుచి చూసేదాన్ని యూట్యూబ్లో. అప్పుడు అనుకునేదాన్ని, ఇన్ని వంటలు చేస్తారు, అసలు తింటారా వీళ్ళు అని. ఏదో అంటారు కదా, ఎవరన్నది వాళ్ళకి వస్తుందని నేను అక్కడ అనుకుంది, మా వాళ్ళు నా మీద అన్నారు. నాకు అదే అనిపించింది వాళ్ళు అడగగానే. నేను అభిరుచిలో కుకింగ్ ఛానల్లో చూసినప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, ఇవి నిజంగా తింటారా అనుకునేదాన్ని. అలానే వీళ్ళు కూడా అడిగారు. ఒక్కొక్కరికి అలా అనిపిస్తూ ఉంటుంది అనిపించింది నాకు కూడా. తెలియనప్పుడు ఎవరైనా అంతే కావచ్చు బహుశా. చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా. నేను ఇంతసేపు మాట్లాడుతూ సాల్ట్ వేసాను, మళ్ళీ మీరు సాల్ట్ వేయలేదు అనకండి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను. మిక్సీ కడిగిన నీళ్ళు కొన్ని వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కాళ్ళు ఉడకాలి కదా, అందుకే. ఉడికి కొంచెం దగ్గరికి అయ్యాక మనం ఆఫ్ చేసుకోవడమే. మీరు ఎప్పుడన్నా ఈ కాళ్ళ కూర కానీ ఎప్పుడన్నా వండారా? కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఉంటది కదా. మేము నాటుకోడి కోసినప్పుడు ఇక్కడి వరకు తీసేసేవాళ్ళు, ఈ వేళ్ళ వరకు డాడీ తీసేసి ఇది 2 వక్కలు చేసి వండుకునేవాళ్ళం. కానీ ఈ బాయిలర్ కోడి అయితే ఎప్పుడు వండలేదు, ఎప్పుడు తినలేదు. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నా, మా మమ్మీ దగ్గర నుంచి వస్తుంది. బాగా ఉడుకుతుంది, కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారం సరి చూసుకుంటే సరిపోద్ది. ఇది ఇంకొంచెం దగ్గర కావాలి. చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, అయిపోయినట్టే మన కర్రీ. ఇంకొంచెం దగ్గర పడితే మొత్తం రెడీ అయిపోద్ది. పులుసు కర్రీ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు కొంచెం గ్రేవీ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఇంకా దగ్గరికి చేసుకోవచ్చు. ఇది ఉడికిపోయింది ఆల్రెడీ. నేను ఏం చేశానంటే వేడి నీళ్ళల్లో వేసాను, అప్పుడే ఉడికిపోయింది. కాబట్టి ఇలా ఉడికిపోయినట్టే, అంతే, రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిందా నేను చేసిన వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.